హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 11 మే 2026కి సంబంధించి కరెంట్ అఫైర్స్ చూద్దాము. యాక్చువల్గా గ్రూప్ 2 పరీక్ష కోసం మనం కరెంట్ అఫైర్స్ అయితే సిరీస్ చేస్తున్నాము. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. రోజు ఇలాంటి వీడియోస్ని చేయడానికి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మనకి 11 మేకి సంబంధించి మెయిన్ హైలైట్స్ చూద్దాము. మొట్టమొదటిది ఏంటంటే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ కునో జాతీయ పార్కులో 2 చిరుతలను విడుదల చేశారు. నెక్స్ట్, విటమిన్ B12 ఉత్పత్తిలో శాస్త్రవేత్తలు కొత్త పురోగతి సాధించారు. అలాగే 44 ఏళ్ల తర్వాత ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ISSF ప్రపంచ కప్లో ట్రాప్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో నీరు దండా మరియు వివాన్ కపూర్ కాంస్య పథకం గెలుచుకున్నారు. అలాగే తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే వైస్ అడ్మిరల్ సంజయ్ వత్సాయన్ను వెస్టర్న్ నేవల్ కమాండ్ కొత్త చీఫ్గా నియమించారు. అలాగే కేంద్ర బ్యాంకులైన RBI మరియు ECBలు అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. అలాగే విదేశాంగ శాఖ మంత్రి S జయశంకర్ పర్యటన సందర్భంగా భారత్ మరియు ట్రినిడాడ్ మరియు టొబాకో 8 ఒప్పందాలకు సంతకాలు చేశాయి. వికసిత్ భారత్ రామ్జీ చట్టం అమలును కేంద్రం నోటిఫై చేసింది. జూలై 21 నుంచి అయితే అమల్లోకి చేయబడుతుంది. నెక్స్ట్, తాజా ICC పురుషుల వన్డే జట్టు ర్యాంకింగ్స్లో భారత్ నెంబర్ 1 స్థానాన్ని కొనసాగిస్తోంది. నెక్స్ట్, మే 11న భారతదేశంలో జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. నెక్స్ట్, ఇటీవల ప్రకటించిన జాతీయ పంచాయతీ అవార్డులు 2025లో క్లీన్ అండ్ గ్రీన్ పంచాయతీ విభాగంలో మిజోరంలోని కవార్తనార్త్ గ్రామం అగ్రస్థానం పొందింది. అలాగే 2027 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం 6.6% వృద్ధి సాధిస్తుందని ఇటీవల SBI రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. అలాగే ఇటీవల ఒక మీటింగ్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు 7 విజ్ఞప్తులను చేశారు. అది డీటెయిల్స్గా ముందు వీడియోలో చూద్దాము. అలాగే షాంఘైలో జరిగిన ఆర్చరీ ప్రపంచ కప్లో షూటప్లో చైనాను ఓడించి భారత మహిళా రిజర్వ్ టీము స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. అలాగే మే 10న ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ లోపస్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మొత్తం 16 హైలైట్స్ అయితే మనకి మే 11 కరెంట్ అఫైర్స్లో ఉన్నాయి. వీటికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూద్దాము. ఫస్ట్ కేటగిరీ ఏంటంటే ముఖ్యమైన తేదీలో మనకి మే 11 జాతీయ సాంకేతిక దినోత్సవం. మనం మే 11న జాతీయ సాంకేతిక దినోత్సవం జరుపుకుంటాము. ప్రతి ఏటా మే 11న భారతదేశంలో జాతీయ సాంకేతిక దినోత్సవం అంతా జరుపుకుంటారు, నేషనల్ టెక్నాలజీ డే. ఈ సంవత్సరం వచ్చి 2026 కాను రెస్పాన్సిబుల్ ఇన్నోవేషన్ ఫర్ ఇంక్లూజివ్ గ్రోత్, సమ్మిళిత వృద్ధి కోసం బాధ్యతాయుతమైన ఆవిష్కరణలు, రెస్పాన్సిబుల్ ఇన్నోవేషన్ ఫర్ ఇంక్లూజివ్ గ్రోత్ అనే దాన్ని థీమ్గా మనకి ఎంచుకున్నారన్నమాట ఈ సంవత్సరం జాతీయ సాంకేతిక దినోత్సవంకి. యాక్చువల్గా ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్ తయారీ మరియు క్లీన్ ఎనర్జీ వంటి రంగాలలో భారత్ సాధిస్తున్న ప్రగతిని ఈ థీమ్ అయితే హైలైట్ చేస్తుంది. యాక్చువల్గా మనకి ప్రతి ఏటా మే 11న జాతీయ సాంకేతిక దినోత్సవం ఎందుకు జరుపుకుంటామంటే మనకి 1998లో పోఖ్రాన్లో జరిగిన అణు పరీక్షలు మనకి 1998 మే 11న ఆపరేషన్ శక్తి అనే పేరుతో రాజస్థాన్లోని పోఖ్రాన్ టెస్ట్ రేంజ్లో భారతదేశం విజయవంతంగా 3 అణు పరీక్షలు నిర్వహించిందనమాట. ఈ ప్రయోగం సక్సెస్ అయినందుకు గాను మనకి ప్రతి సంవత్సరం మే 11న జాతీయ సాంకేతిక దినోత్సవం జరుపుకుంటాము. దీనిని అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఈ మే 11ను జాతీయ సాంకేతిక దినోత్సవంగా జరుపుకున్నామని చెప్పేసి 1999లో అయితే ప్రకటించడం జరుగుతుంది. ఈ ఆపరేషన్ శక్తి అనేది 1998లో విజయవంతమైంది. దానికి అనుగుణంగా 1999 నుంచి మనము మే 11ను జాతీయ సాంకేతిక దినోత్సవంగా జరుపుకుంటున్నాము. అలాగే ఈ మెయిన్గా ఈ ఆపరేషన్ శక్తి అప్పట్లో అణు పరీక్షలకి ముఖ్యంగా అప్పటి అటానమిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్ అయిన డాక్టర్ రాజగోపాల్ చిదంబరం మరియు అప్పటి DRDO చీఫ్ డాక్టర్ APJ అబ్దుల్ కలాము ఈ ఆపరేషన్ శక్తికి నాయకత్వం వహించారన్నమాట. నెక్స్ట్ మే 10 ప్రపంచ లోపస్ దినోత్సవం. ప్రతి సంవత్సరం మనం మే 10న
ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ లోపస్ డే జరుపుకుంటారు. యాక్చువల్గా ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే లోపస్ అనేది ప్రమాదకరమైన ఆటో ఇమ్యూన్ వ్యాధి అనమాట. ఈ ఈ ప్రమాదకరమైన ఆటో ఇమ్యూన్ వ్యాధి అయిన ఈ లోపస్ను ప్రజల్లో అవగాహన కల్పించడం కోసము ప్రతి సంవత్సరం మనం మే 10న ప్రపంచ లోపస్ దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ 2026 కాను ఈ వరల్డ్ లోపస్ డే యొక్క ఇతివృత్తం ఏంటంటే మేక్ లోపస్ విజిబుల్. ఎందుకంటే ఈ లోపస్ వ్యాధి అనేది ఈ వ్యాధి లక్షణాలు మనకి అంతగా బయటకు కనిపించవు. అందువల్ల ఈ కనిపించిన బాధను ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో మనకి ఈ సంవత్సరం మేక్ లోపస్ విజిబుల్ అనే థీమ్ను ప్రవేశపెట్టడం జరిగిందనమాట. యాక్చువల్గా ఈ లోపస్ అనేది ఒక దీర్ఘకాలిక ఆటో ఇమ్యూన్ వ్యాధి. దీంట్లో ఇది మన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థపై పొరపాటున సొంత కణాలు మరియు కణజాలాలపై దాడి చేస్తున్నట్టు. మన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ తన సొంత కణాలపై దాడి చేస్తుంది. దీనివల్ల ఏంటంటే కీళ్ళు, చర్మం, కిడ్నీలు, గుండె మరియు ఊపిరితిత్తులు వాపుని గురై దెబ్బతింటాయి అనమాట. ప్రపంచవ్యాప్తంగా సుమారు 50 లక్షల మందికి పైగా ఈ వ్యాధితో బాధపడుతున్నారు. యాక్చువల్గా ఇది ముఖ్యంగా 15 నుండి 45 ఏళ్ళ మధ్య వయసు గల మహిళల్లో ఈ లోపస్ వ్యాధి అనేది కనిపిస్తుంది అనమాట. ముఖ్యంగా ఏంటంటే ఈ లోపస్ వ్యాధి వల్ల వ్యాధి లక్షణాలను గుర్తించడం కష్టము. ముఖ్యంగా నీరసంగా ఉండడం, కీళ్ళ నొప్పులు, చర్మ వ్యాధులు, అలాగే జుట్టు రాళ్ళ వంటివి స్థాయి చికిత్స లేదు, కానీ ముందుగా గుర్తిస్తే మందులతో దీన్ని అదుపు చేయవచ్చు అనమాట. అలాగే సూర్యరశ్మి నుండి చర్మాన్ని కాపాడుకోవడానికి సన్ స్క్రీన్ వాడటం, అలాగే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మరియు ఒత్తిడి తగ్గించుకోవడం ద్వారా కొన్ని లక్షణాలు అయితే మనం చాలా మంది ఈ లోపస్ డే నాడు పర్పుల్ రంగు దుస్తుల్ని ధరిస్తారనమాట. నెక్స్ట్ అంతర్జాతీయ అంశాలు. జైశంకర్ పర్యటన సందర్భంగా భారత్, ట్రినిడాడ్ మరియు టొబాకో 8 ఒప్పందాలపై సంతకం చేశాయి. ఇటీవల భారత విదేశాంగ శాఖ మంత్రి మే 8-9 తేదీల్లో ట్రినిడాడ్ అండ్ టొబాకో పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా భారతదేశం మరియు ట్రినిడాడ్ అండ్ టొబాకో మధ్య 8 కీలక ఒప్పందాలు అయితే సంతకాలు చేయబడ్డాయి అనమాట. ఇవి ముఖ్యంగా ఈ 2 దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించడం ఈ ఒప్పందాల లక్ష్యం అనమాట. సంతకాలు చేసిన 8 ఒప్పందాలు ఏంటంటే 1 పర్యాటకము, ఇరు దేశాల మధ్య పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం, అలాగే ఆరోగ్య సంరక్షణ, ప్రజారోగ్య రంగంలో పరస్పర సహకారం, అలాగే ఆయుర్వేదం, వెస్టిండీస్ విశ్వవిద్యాలయంలో ఇండియన్ చైరాన్ ఆయుర్వేదం ఏర్పాటు, సౌరశక్తి, ట్రినిడాడ్ అండ్ టొబాకో విదేశీ వ్యవహార మంత్రి శాఖ భవన యొక్క సౌరశక్తీకరణ అనేది దీంట్లో ఒక భాగం అనమాట. అలాగే వెక్టర్ నియంత్రణ, అంటువ్యాధుల నివారణ మరియు నియంత్రణ కోసం జాయింట్గా పనిచేయడం, అలాగే వారసత్వ మౌలిక సదుపాయాలు, భారతీయ వలసదారులు మొదటగా బస చేసిన నెల్సన్ ఐలాండ్ మౌలిక సదుపాయాల ఆధునీకరణ ఉంది. అలాగే డిజిటల్ విద్య మరియు పాఠశాల విద్యార్థులకు మద్దతు, అలాగే ఆర్కైవల్ సహకారము, ఆర్కైవల్ కోఆపరేషన్. దీని ప్రకారం భారతీయ ప్రవాసులు తమ మూలాలను గుర్తించుకోవడానికి సహకరించే ఒక ఆర్కైవల్ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ఈ సందర్భంగా భారత విదేశాంగ శాఖ మంత్రి మే 8-9 తేదీల్లో ట్రినిడాడ్ అండ్ టొబాకోలో పర్యటించారు. ఈ సందర్భంగా మొత్తము ట్రినిడాడ్ అండ్ టొబాకో మరియు భారత్ మధ్య 8 ఒప్పందాలు జరిగాయి. అదొకటి పర్యాటకం, 1 ఆరోగ్య సంరక్షణ, 1 ఆయుర్వేదము, సౌరశక్తి, వెక్టార్ నియంత్రణ, వారసత్వ మౌలిక సదుపాయాలు, అలాగే విద్య, ఆర్కైవల్ సహకారం అన్నమాట. అలాగే ఈ పర్యటన సందర్భంగా భారత ప్రభుత్వం తరపున స్థానిక పాఠశాల విద్యార్థులకు 2000 ల్యాప్టాప్లను అయితే జయశంకర్ అందజేశారు. అలాగే ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్, భారత యంత్రాల సహాయంతో నిర్మించిన ఒక ఆగ్రో ప్రాసెసింగ్ కేంద్రాన్ని కూడా ప్రారంభించారు. అలాగే నేషనల్ ప్రోస్థెటిక్ సెంటర్, ట్రినిడాడ్ అండ్ ప్రధాని కమలా ప్రసాద్ బిసేన్సర్తో కలిసి నేషనల్ ప్రోస్థెటిక్ సెంటర్ను జయశంకర్ ప్రారంభించడం జరిగిందనమాట. నెక్స్ట్ జాతీయ అంశాలు. వికసిత్ భారత్ రామ్జీ చట్టం అమలును కేంద్రం నోటిఫై చేసింది. జూలై 1వ తేదీ నుంచి అమలు చేయబడుతుంది. కేంద్ర ప్రభుత్వం మే 10వ తేదీన మనకి ఇటీవల MGNRA ఏదైతే పేరు మార్చారో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్, వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ రామ్జీ చట్టము 2025 అమలు చేస్తూ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ చట్టం జూలై 1, 2026 నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుందన్నమాట. దీని ద్వారా ఎంజీఎన్ఆర్ఈజీఏ నెరేగా సంబంధించి రద్దు అవుతుంది. ఈ రద్దు అయిన తర్వాత కొత్తగా ఈ విబిజీ అనే చట్టం అమల్లోకి వస్తుంది. మనకి ఎంజీఎన్ఆర్ఈజీఏ అనేది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టము 2005లో ప్రవేశపెట్టబడింది. దాన్ని ఈ చట్టం రద్దు చేస్తుంది. అంటే మనకి 2005 నాటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టము మనకు జూలై 1, 2006 రద్దు చేయబడుతుంది. ఈ జూలై 1, 2006 నుంచి కొత్త చట్టము విబిజీ అనేది అమల్లోకి వస్తుందన్నమాట. దీని ప్రకారము ఎంజీఎన్ఆర్జీ ఏదైతే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఉందో దాంట్లో ఇప్పటి వరకు 100 రోజులు ఉన్న ఉపాధి హామీని కొత్త చట్టంలో 125 రోజులకైతే పెంచడం జరిగింది. అలాగే బడ్జెట్ కేటాయింపు ఇంచుమించు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 95,692 కోట్లంతా కేటాయించడం జరిగిందంట. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ విబిజీ చట్టం కోసం మొత్తం 95,692 కోట్లను కేటాయించారు. అలాగే ముఖ్యంగా మెయిన్ నిబంధనలు ఏంటంటే మహిళా కార్మికులకు మద్దతు. 5 ఏళ్లలోపు వయసున్న 5 లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న ప్రదేశాలు, అంటే ఇప్పుడు ఒక చోట పనికి వచ్చే వాళ్ళు లేడీస్ ఉంటే వాళ్ళ పిల్లలు 5 ఏళ్ళలోపు ఉండి అలాంటి వాళ్ళు ఒక 5 అంతకంటే ఎక్కువ ఉంటే ఆ ప్రదేశాలలో సంరక్షణ కోసం ఒక మహిళా కార్మికురాలను నియమిస్తారనమాట. అలాగే నిరుద్యోగ భృతి, ఏదైతే పని కోసం ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే 15 రోజుల్లోపు ఉపాధి కల్పించాలి, లేకపోతే వాళ్ళకి నిరుద్యోగ భృతి అయితే చెల్లించబడుతుంది. అలాగే నేరుగా నగదు బదిలీ డీబీటీ, ఎవరైతే వేతనాలు ఉన్నాయో వేతనాలను ఈ కార్మికుల బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ ఖాతాల్లోకి వెంటనే జమ చేయబడతాయి అన్నమాట. అలాగే వ్యవసాయ పనులకు వెసులుబాటు. యాక్చువల్గా ఇప్పుడున్న ఉపాధి హామీ చట్టం ప్రకారం ఏంటంటే వ్యవసాయం ఉన్న టైంలోనే ఈ ఉపాధి హామీ పనులు కూడా చేపడుతుంటే ఏమవుతుందంటే వ్యవసాయానికి మనుషులు దొరుకుతలేదు, కూలీల కొరత ఏర్పడుతుంది. కాబట్టి పంట విత్తే సమయం మరియు కోత సమయాల్లో వ్యవసాయ కార్మికుల లభ్యత కోసం సంవత్సరంలో 60 రోజుల పాటు నో వర్క్ కాలాన్ని ఈ చట్టం కలిగి ఉంటుందన్నమాట. మొత్తం పంట విత్తేటప్పుడు అలాగే కోత సమయాల్లో వ్యవసాయ కార్మికుల లభ్యత, అంటే వ్యవసాయ కార్మికుల కొరత లేకుండా ఉండడం కోసం సంవత్సరానికి 60 రోజుల పాటు నో వర్క్ కాలాన్ని ఈ చట్టం ప్రవేశపెట్టింది అనమాట. నెక్స్ట్ మౌలిక సదుపాయాల కల్పన. ఈ చట్టం కేవలం ఉపాధి పనుల కల్పనకే పరిమితం కాకుండా వికసిత భారత్ నేషనల్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్ ద్వారా నీటి భద్రత, గ్రామీణ రోడ్లు మరియు ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెడుతుంది అనమాట. ఈ చట్టం ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన పనులు కూడా చేపట్టుకోవచ్చు అనమాట. ఆర్థిక స్వావలంబన కోసము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 7 విజ్ఞప్తులు చేశారు. ఇటీవల మనకి మే 10, 2026 హైదరాబాద్లో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ప్రధాని నరేంద్ర మోడీ నేషనల్ ఫస్ట్ డ్యూటీ అబౌవ్ కంఫర్ట్ అనే నినాదంతో మొత్తం దేశ ప్రజలకు ఒక సందేశాన్ని ఇచ్చారు. ముఖ్యంగా మనకి ప్రస్తుతం గ్లోబల్ సంక్షోభం మరియు పెరుగుతున్న చమురు ధరల నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థను ఎలా బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో దేశ ప్రజలకు అయితే 7 విజ్ఞప్తులు చేయడం జరిగింది. అవి ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్. ఫస్ట్ది వర్క్ ఫ్రమ్ హోమ్. దీంట్లో సాధ్యమైన చోటల్లా ఇంటి నుండే పని చేయాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని చెప్పేసి. మెయిన్ దీనివల్ల ఏంటంటే ప్రయాణాలు తగ్గి ఇంధనం వినియోగం ఆదా అవుతుందని. ఇంధనం ఆదా అవడం వల్ల ఏంటంటే మనకి దిగుమతి ఖర్చు తగ్గుతుంది. మెయిన్ మనం దిగుమతి చేసుకునే దాంట్లో ఇంధనానికి ఎక్కువ ఖర్చు పెడుతున్నాం అన్న ఉద్దేశంతో ఈ ఇంధనాన్ని వినియోగం చేయడానికి మ్యాక్సిమం వర్క్ ఫ్రమ్ హోమ్ చేపట్టాలని చెప్పేసి ఒక విజ్ఞప్తి. రెండవ విజ్ఞప్తి ఏంటంటే బంగారం కొనుగోలు వాయిదా. మన దేశంలో వాడే 90% సంవత్సరానికి 90% పైగా గోల్డ్ను మనము దిగుమతి రూపంలో తీసుకుంటాం. దీనివల్ల విదేశీ మారక ద్రవ్యం మనం ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి విదేశీ మారక నిలువలు మనకి తగ్గిపోతున్నాయి. కాబట్టి దేశ ప్రజలందరూ కనీసం ఏడాది పాటు బంగారు కొనుగోలు నిలిపివేయాలని చెప్పేసి ఒక విజ్ఞప్తి చేయడం జరిగింది. రెండోది ఇంధన పొదుపు. మ్యాక్సిమం పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించి సొంత వాహనాల కంటే మెట్రో మరియు ఇతర ప్రజా రవాణా సౌకర్యాలను వినియోగించుకోవాలని చెప్పడం జరిగింది.
నాలుగోది వంట నూనె వాడకం తగ్గు. ఆహారంలో వంట నూనె వినియోగాన్ని తగ్గించాలి. ఇది అటు ఆరోగ్యానికి ఇటు వంట నూనె దిగుమతి భారాన్ని తగ్గించడానికి దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు చేస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎందుకంటే మనం వంట నూనెను కూడా ఎక్కువగా దిగుమతి చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ సహజ వ్యవసాయం. రసాయన ఎరువుల దిగుమతి చేసుకోవడం వల్ల కూడా మనకి విదేశీ మారక వ్యయం పెరుగుతుంది కాబట్టి మ్యాక్సిమం సహజ వ్యవసాయంపై రైతులు మొగ్గు చూపాలని చెప్పేసి ప్రకటించడం జరిగింది. దీనివల్ల ఎరువుల దిగుమతి ఖర్చును తగ్గించాలని చెప్పడం జరిగింది అన్నమాట. తర్వాత స్వదేశీ ఉత్పత్తుల వాడకం. మ్యాక్సిమం విదేశీ బ్రాండెడ్ వస్తువులను బదులుగా భారత్లో తయారైన ఉత్పత్తులకే ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే విదేశీ పర్యటనలు వాయిదా వేసుకోవాలని, కనీసం ఏడాది వరకు అయినా సరే విదేశీ పర్యటనలో డెస్టినేషన్ వెడ్డింగ్లు నివారించాలని మనకి చెప్పడం జరిగింది. అలాగే ఎందుకంటే ఇవన్నీ విదేశీ మారక ద్రవ్యాన్ని అంటే మనం డాలర్లో చెల్లించాల్సిన ప్రతి పనిని కూడా ఒక సంవత్సరం పాటు ప్రజలందరూ వాయిదా వేయడం వల్ల మనకి ఆర్థిక భారం తగ్గుతుందని చెప్పేసి మనకి మోడీ గారు విజ్ఞప్తి చేయడం జరిగిందంట. ఎందుకంటే మనం విదేశీ మారక ద్రవ్యం ఎక్కువగా మనకి డాలర్లో చేస్తాము. అందువల్ల మనకి ఇప్పుడు ప్రజెంట్ డాలర్ డిమాండ్ పెరిగి రూపాయిలు తగ్గిపోయింది అనమాట. దీనివల్ల ఏంటంటే మనకి అక్కడ దిగుమతి భారం పెరగడం, దిగుమతి వస్తువు రేటు పెరిగింది, దిగుమతికి మనం చెల్లించాల్సిన అమౌంట్ కూడా పెరిగింది. ఒకప్పుడు 90 రూపాయలు ఉండే డాలర్ ఇప్పుడు 96 రూపాయలు అయింది. ఇంచుమించు ఉపయోగ వస్తువు మీద మనకి 6 రూపాయలు అంటే 15% మనకి 6 రూపాయలు పెరిగిందంటే దానివల్ల ఆటోమేటిక్గానే మనకి దిగుమతి ఖర్చు పెరుగుతుంది. దానివల్ల ఏంటంటే వస్తువులు పెరుగుతాయి, ద్రవ్యోల్బణం పెరుగుతుంది, అలాగే ఆహారపు ఇతర వస్తువుల ధరలు కూడా అమాంతం పెరుగుతాయి అనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ 7 సూచనలు అయితే ప్రజలకు చేయడం జరిగింది అనమాట. అలాగే ముఖ్యంగా ఇటీవల అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న ఈ పశ్చిమాసియా సంక్షోభం కారణంగా కూడా మనకి క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి. ఇంచుమించు మనకి ఈ 3 monthsలోనే ఇంచుమించు $1,00,000 కోట్ల వరకు చమురు కంపెనీలకు నష్టం వచ్చిందని చెప్పి వార్తలు కూడా ఇటీవల వస్తున్నాయి. ఇది మెయిన్ ఏంటంటే దీనివల్ల ఏంటంటే మనకు చమురు ధరలు పెరగడము, డాలర్ ధరలు పెరగడము, మనకి దిగుమతి రేట్లు పెరగడం వల్ల మనకి ఈ సంక్షోభం అయితే ఎదురవుతుంది అనమాట. నెక్స్ట్ ఆర్థిక అంశాలు. కేంద్ర బ్యాంకింగ్ సహకారాన్ని పెంపొందించేందుకు ఆర్బీఐ, ఈసీబీ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. మనకి ఇటీవల భారతదేశ సెంట్రల్ బ్యాంక్ అయిన ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. దీంట్లో సంతకం చేసిన వారు ఎవరంటే ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మరియు ఈసీబీ ప్రెసిడెంట్ అయిన క్రిస్టియన్ లాగార్డే ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2015లో జరిగిన పాత ఒప్పందాన్ని ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా మార్చడం మరియు రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడం. ఇంతకుముందు ఒప్పందం 2015లో చేసుకున్నారు, దాన్ని అప్గ్రేడ్ చేస్తూ ఇప్పుడు మీరు కొత్త ఒప్పందం అయితే చేసుకున్నారు. ఒప్పందం చేసుకున్న సంస్థలు ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలాగే యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్. ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మన ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రాతినిధ్యం వహిస్తే, ఈసీబీ తరపున యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ తరపున ఈసీబీ అధ్యక్షురాలైన క్రిస్టియన్ లాగార్డే ప్రాతినిధ్యం వహించారన్నమాట. ముఖ్యంగా ఏ అంశాలపై ఇది మనకి అవగాహన ఒప్పందం ఉందంటే సమాచార మార్పిడి, సెంట్రల్ బ్యాంకింగ్ కార్యకలాపాలకు సంబంధించి గణాంకాలు మరియు ఉత్తమ విధానాలను ఒకరితో ఒకరు పంచుకోవడం, ఆర్థిక స్థిరత్వం, ద్రవ్య విధానాలు, చెల్లింపు వ్యవస్థలు మరియు ఆర్థిక వ్యవస్థ స్థిరత్వంపై నిరంతరం చర్చలు జరపడం, మార్కెటింగ్ రెగ్యులేషన్స్, యూరోపియన్ మార్కెట్లలో భారతీయ క్లియరింగ్ కార్పొరేషన్లకు అధికారిక గుర్తింపు లభించేలా సెంట్రల్ కౌంటర్ పార్టీలో పర్యవేక్షణను ప్రత్యేక దృష్టి సారించడం, సాంకేతిక సహకారం, సెమినార్లు మరియు వర్క్షాప్ల ద్వారా ఉమ్మడి శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడం. ఈ ఒప్పందం వల్ల రెండు బ్యాంకుల మధ్య పరస్పర అవగాహన పెరగడమే కాకుండా అంతర్జాతీయ ఆర్థిక రంగంలో వచ్చే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఈ ఒప్పందం అయితే దోహదపడుతుంది అనమాట. నెక్స్ట్, ప్రపంచ ప్రతికూలతలు ఉన్నప్పటికీ 2027 ఆర్థిక సంవత్సరంలో భారతదేశము 6.6% జీడిపి వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా. ఇటీవల ఎస్బీఐ రీసెర్చ్ ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం భారతదేశం 2027 ఫైనాన్షియల్ అంటే 2026-27 ఆర్థిక సంవత్సరంలో 6.6% వృద్ధి నమోదు చేస్తుందని ఈ ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక అంచనా వేసింది. యాక్చువల్గా గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది కొద్దిగా తక్కువ అయినప్పటికీ దేశీయ డిమాండ్ మరియు బలమైన రుణ వృద్ధి వల్ల భారత్ ఇతర దేశాల కంటే మెరుగైన స్థితిలో ఉందని నివేదిక పేర్కొంది. ఆర్థిక సంవత్సరం 2026-27కి సంబంధించి వృద్ధి అంచనా 6.6%, గతంలో 6.8
నుంచి 7.1% ఉంటుందని దాన్ని తగ్గించడం జరిగింది. అలాగే గత ఆర్థిక సంవత్సరం 2025-26కి గాను జీడిపి వృద్ధి 7.5గా ఉండవచ్చని మరియు 4వ త్రైమాసికంలో 7.2 వృద్ధి నమోదు కావచ్చని అంచనా వేయడం జరిగిందన్నమాట. అలాగే బ్యాంక్ క్రెడిట్ వృద్ధి 2025-26 సంవత్సరంలో 16.1% ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అది 13 లేదా 14% తగ్గవచ్చని అంచనా వేయడం జరిగింది. అలాగే ముడి చమురు ప్రభావము ఈ మన ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అధికారం ఉంది. ఇప్పుడు ముడి చమురు ప్రతి బ్యారెల్కి $10 పెరిగితే అది ద్రవ్యోల్బణంలో 35.40 బేసిస్ పాయింట్లు పెంచుతుంది. అలాగే జీడిపిపై 20 నుండి 25 బేసిస్ పాయింట్ ప్రభావం చూపుతుందని ఈ నివేదిక హైలైట్ చేస్తుంది. ఈలో క్షీణించడం మరియు అంతర్జాతీయ అనిశ్చితుల పెట్టుబడిదారుల విశ్వాసంపై ప్రభావం చూపవచ్చని పేర్కొంటూ విదేశీ చెల్లింపుల విషయంలో సమగ్ర చర్యలు అవసరమని సూచించింది. అలాగే వృద్ధికి తోడ్పడే ముఖ్యమైన అంశాలు ఏంటంటే వ్యవసాయ మరియు వ్యవసాయేతర పన్నుల వల్ల గ్రామీణ వినియోగం బలంగా ఉంది. అలాగే పన్నులుగా చేయడం వల్ల పట్టణ వినియోగం కూడా నిలకడగా పెరుగుతుందని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక అంచనా వేసింది. నెక్స్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ. విటమిన్ B12 కొబాలమిన్ ఉత్పత్తిలో శాస్త్రవేత్తలు కొత్త పురోగతి. యాక్చువల్గా మనకి విటమిన్ B12 అనేది ఎక్కువగా జంతువుల నుండి లభిస్తుంది. ఈ విటమిన్ B12 జంతువుల నుండి లభించే మనకి అది శాస్త్రవేత్తలు శైవలాలు ముఖ్యంగా మనకి యాక్చువల్గా ఈ జంతువుల నుండి లభించని వనరుల నుండి విటమిన్ B ఉత్పత్తికి సంబంధించిన ఒక ముఖ్యమైన శాస్త్రీయ పురోగతిని శాస్త్రవేత్తలు సాధించారు. ఏదంటే విటమిన్ B12 యాక్చువల్గా జంతువుల నుండి లభిస్తుంది. అలా కాకుండా జంతువుల నుంచి కాకుండా సహజ వనరుల నుంచి లభించేలాగా B12 ఉత్పత్తిని సంబంధించి ఒక ముఖ్యమైన శాస్త్రీయ పురోగతిని అయితే శాస్త్రవేత్తలు సాధించారు. ముఖ్యంగా ఐస్లాండ్, డెన్మార్క్ మరియు ఆస్ట్రేలియాకి చెందిన పరిశోధకులు శైవలాలు ప్రత్యేకంగా స్పిరులినా అంటే ఒక రకమైన నాచ్ అనమాట. ఈ స్పిరులినా నుండి దీనిని ఉపయోగించి ఈ B12 ఉత్పత్తికి సంబంధించిన ఒక కొత్త పద్ధతిని అయితే అభివృద్ధి చేశారు. ఇది ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా శాకాహారులలో ఈ B12 లోపాన్ని తగ్గించడానికి ఈ ఆవిష్కరణ ఎంతగానో ఉపయోగపడుతుంది. మనకి ముఖ్యంగా ఈ సమస్య ఏంటంటే విటమిన్ B12 అనేది DNA ఉత్పత్తికి, అలాగే నాడీ పనితీరుకు మరియు ఎర్ర రక్త కణాల ఏర్పాటుకు చాలా అవసరము. దీని లోపం వల్ల మనకి రక్తహీనత, జ్ఞాపక శక్తి కోల్పోవడం మరియు నాడీ దెబ్బతినడానికి దారితీస్తుంది అనమాట. ఇది ప్రధానంగా ఈ విటమిన్ B12 అనేది మాంసము మరియు పాల ఉత్పత్తుల్లో లభిస్తుంది. అలాగే దీనివల్ల ఏంటంటే పర్యావరణానికి హాని కలిగించే పశుపోషణపై ఆధారపడకుండా శాకాహారులు తగినంత విటమిన్ పొందడం కష్టమవుతుంట. మనకి ఈ యాక్చువల్గా ఈ మాంసము అలాగే పాల ఉత్పత్తుల్లో మనకి యాక్చువల్ B12 లభిస్తుంది. ఈ విటమిన్ B12 దేనికి ఉపయోగం అంటే మనకి DNA ఉత్పత్తికి, నాడీ పనితీరుకు మరియు ఎర్ర రక్త కణాల ఏర్పాటుకు ఈ B12 అనేది చాలా ఉపయోగం అనమాట. ముఖ్యంగా ఈ B12 మనకి క్షీణిస్తే రక్తహీనత, జ్ఞాపక శక్తి కోల్పోవడం, నాడీ దెబ్బతినడం అనే మెయిన్ ఇబ్బందులకు గురి చేస్తుంది. అందువల్ల మనకి పర్యావరణానికి హాని కలిగించకుండా మనకి జంతువుల మీద ఆధారపడకుండా శాకాహారులు విటమిన్ B12 పొందడం ప్రజెంట్ కష్టంగా ఉందన్నమాట. అందువల్ల ఈ స్పిరులినా అనేది ఒక రకమైన నాచ్ అనమాట. ఈ స్పిరులినాలో ఈ B12 అధికంగా ఉంది, కానీ దీన్ని డైరెక్ట్గా మనం తీసుకోవడము మానవ శరీరం దీన్ని సరిగ్గా ఉపయోగించుకోలేదన్నమాట. అందువల్ల ఈ స్పిరులినాను మనకి కొన్ని రకమైన పద్ధతుల్లో అభివృద్ధి చేయడం ద్వారా మనం B12ని పొందవచ్చు అని చెప్పేసి మనకి ఈ శాస్త్రవేత్తలతో నిరూపించడం జరిగిందనమాట. నెక్స్ట్, పర్యావరణ అంశాలు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ పుణె జాతీయ పార్కులో 2 చిరుతలను విడుదల చేశారు. ఇటీవల అంటే May 11, 2026 పుణె నేషనల్ పార్క్లోని బహిరంగ అడవుల్లోకి 2 ఆడ చిరుతలను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ విడుదల చేశారు. ఈ చిరుతలను ఫిబ్రవరి 2026లో బాట్స్వానా నుండి భారత్ తీసుకొచ్చారనమాట. అలాగే వీటికి CCV2 మరియు CCV3గా పేర్లు పెట్టారు. అలాగే వీటి విడుదలతో మొత్తము భారతదేశంలో చిరుతల సంఖ్య 57కు పెరిగింది. ఇందులో భారత్లో జన్మించిన 37 పిల్లలు ఉన్నాయి. భారత్లో జన్మించిన 37 పిల్లలు ప్లస్ ఇవి బయట నుంచి తీసుకొచ్చిన 20 చిరుతలు, మొత్తం 57 చిరుతలు భారతదేశంలో ప్రజెంట్ ఉన్నాయన్నమాట. అలాగే ప్రాజెక్ట్ చేతలో భాగంగా
మనకి సుమారు 5,000 చదరపు కిలోమీటర్ల మేర ఈ చిరుతల ఆవాసం అయితే విస్తరించి ఉంది. అలాగే ప్రజెంట్ మన కునో నేషనల్ పార్క్లో ఈ చిరుతలని పెంచుతున్నారు. భవిష్యత్తులో చిరుతల కోసం గాంధీ సాగర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం మరియు నౌరాదేహి వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. నెక్స్ట్ క్రీడాంశాలు. 44 ఏళ్ల తర్వాత ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. భారతదేశము ప్రజెంట్ గుజరాత్లోని గాంధీనగర్లో ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ కు ఆతిథ్యం ఇస్తుంది. దాదాపు 44 ఏళ్ల విరామం తర్వాత మనం ఇప్పుడు ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ కు ఆతిథ్యం ఇస్తామన్నమాట. ప్రజెంట్ ఇది గుజరాత్లోని గాంధీనగర్లో మే 11 ప్రారంభమైంది. ఈ మనకి ఇది వచ్చి 44 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారిగా మనం ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ అయితే ఆతిథ్యం ఇస్తున్నాం అనమాట. ఎప్పుడు జరుగుతాయంటే మే 11 నుంచి మే 17 వరకు జరుగుతాయి. ఎక్కడ జరుగుతాయి అంటే మహాత్మా మందిర్, గాంధీనగర్, గుజరాత్లో. భారత్ చివరిసారిగా 1982లో న్యూఢిల్లీలో జరిగిన ఆసియా క్రీడల సందర్భంగా ఈ ఈవెంట్ను నిర్వహించింది. అలాగే మొత్తము 28 దేశాల నుండి దాదాపు 180 మంది అథ్లెట్లు ఈ పోటీలో పాల్గొంటున్నారు అనమాట. నెక్స్ట్ భారత జట్టుకు సంబంధించి బింద్యా రాణిదేవి మరియు అజిత్ నారాయణ వంటి అనుభవజ్ఞ లిఫ్టర్ల నేతృత్వంలో భారత్ 16 మంది సభ్యులతో కూడిన అతిపెద్ద బృందాన్ని బరిలోకి దించుతుంది. అయితే ఈ ఛాంపియన్షిప్ కి దూరం అనమాట. అలాగే ఈ క్రీడలకు సంబంధించి ట్యాగ్ లైన్ ఏమి ఇచ్చారంటే స్ప్రెడ్డింగ్ ద వింగ్స్ కాన్కర్ ద ఐరన్. స్ప్రెడ్డింగ్ ద వింగ్స్ కాన్కర్ ద ఐరన్ అనమాట. నెక్స్ట్ ISSF ప్రపంచ కప్ ట్రాప్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ లో నీరు దండా మరియు వివాన్ కపూర్ కాంస్యం గెలుచుకున్నారు. మనకి కజకిస్తాన్లోని ఆల్మటీలో జరిగిన ISSF షాట్గన్ వరల్డ్ కప్ 2026లో భారత్ షూటర్లు నీరు దండా మరియు వివాన్ కపూర్ ట్రాప్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ లో కాంస్య పథకం గెలుపొందారు. ఫైనల్లో వీరు ఇటలీకి చెందిన సిల్వానా స్టాంకో మరియు మౌరాడా ఫిలిప్సన్తో సమానమైన స్కోర్ సాధించినప్పటికీ క్వాలిఫికేషన్ రౌండ్ లో వీళ్ళు తక్కువ స్కోర్ ఉండటంతో భారత్ 3వ స్థానంలో నిలిచింది. ముఖ్యంగా యాక్చువల్గా ఇది నీరు దండాకి ఇది మొట్టమొదటి సీనియర్ ISSF వరల్డ్ కప్ పథకము. అలాగే వివాన్ కపూర్ అయితే ఇది 4వ ప్రపంచ కప్ పథకం అనమాట. యాక్చువల్గా మనకి దీంట్లో ఈ గేమ్స్ లో ఈ జంట పోదానికే మనకి పథకం రావడం జరిగిందనమాట. నెక్స్ట్ తాజా ICC పురుషుల వన్డే జట్టు ర్యాంకింగ్స్ లో భారత్ నెంబర్ 1 స్థానాన్ని కొనసాగిస్తుంది. ఇటీవల విడుదలైన వార్షిక ICC మెన్స్ వన్డే టీమ్ ర్యాంకింగ్స్ లో భారత్ క్రికెట్ జట్టు నెంబర్ 1 స్థానాన్ని పొందింది. ముఖ్యంగా టీమిండియా 118 పాయింట్లతో మొదటి స్థానంలో కొనసాగుతుంది. అలాగే న్యూజిలాండ్ 2వ స్థానంలో ఉంది, దానికి 113 పాయింట్లు అయితే ఉన్నాయి. టాప్ 5 జట్లు ఏంటంటే భారత్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్ అన్నమాట. నెక్స్ట్ షాంఘైలో జరిగిన ఆర్చరీ ప్రపంచ కప్ లో షూటాప్ లో చైనాను ఓడించి భారత మహిళల రికర్వ్ టీం స్వర్ణాన్ని కైవసం చేస్తుంది. చైనాలో జరుగుతున్న ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 2లో భారత మహిళల రికర్వ్ టీం చైనాపై అద్భుత విజయం సాధించి బంగారు పథకాన్ని గెలుపొందింది. దీనికి సంబంధించిన టీం సభ్యులు ఎవరంటే దీపికా కుమారి, అంకిత భగత్ మరియు కుమ్మం మహోదులు. వీళ్ళు సభ్యులుగా ఉన్న టీము. మనకి ఈ ఫైనల్ గేమ్లో చైనాతో జరిగిన ఫైనల్ గేమ్లో 4-4 స్కోర్తో సమం కావడంగా షూటాప్ జరిగింది. ఈ షూటాప్లో భారత్ జట్టు 28-26 తాడుతో ఆదిత్య చైనాను ఓడించింది అనమాట. సెమీఫైనల్లో అద్భుత విజయం సాధించింది. ఎందుకంటే ఏదైతే 10 సార్లు ఒలింపిక్ ఛాంపియన్గా నిలిచిన దక్షిణ కొరియాను 5-1 తేడాతో ఓడించి మన భారత జట్టు అద్భుతం సృష్టించింది. అలాగే భారత్ 2021 తర్వాత రికర్వ్ టీం వరల్డ్ కప్ లో గోల్డ్ మెడల్ సాధించడం ఇదే మొదటిసారి. వరల్డ్ కప్ లో గోల్డ్ సాధించడం ఇదే మొదటిసారి. నెక్స్ట్ వార్తల్లో వ్యక్తులు. తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారము. ఇటీవల తమిళనాడులో అద్భుత విజయం సాధించిన విజయ్ తమిళిక వెట్రి కలగం టీవీకి అధినేత సినీ నటుడు సి జోసెఫ్ విజయ్, దళపతి విజయ్ అని కూడా పిలుస్తారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా మే 10న ప్రమాణ స్వీకారం చేశారు. ఎక్కడంటే చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో. ఎవరు ప్రమాణం చేయించారంటే తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్. మనకి ఇది ఈ తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్ సంబంధించి రాబోయే ఎగ్జామ్స్ లో ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. మొత్తం ఈ టీవీకేకు
టీవీకే వచ్చి టీవీకే పూర్తి పేరు ఏంటని అడుగుతారు. తమిళగా వెట్రి కలగం. అలాగే చెన్నై ఈ సందర్భంగా ఎక్కువగా వార్తల్లో నిలిచిన వారు అంటే తమిళనాడు గవర్నర్, ఇతని పేరు కూడా అడగచ్చు. తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్. అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ పూర్తి పేరు ఏంటంటే సి జోసెఫ్ విజయ్ అనమాట. అలాగే మొత్తము ఇతనికి ఎన్ని సీట్లు వచ్చినాయి ఏంటంటే మొత్తము 108 స్థానాలను అయితే ఇతను గెలుపొందాడు. 118 అనేది మ్యాజిక్ ఫిగర్ కాగా 108 స్థానాలు గెలుపొందాడు. అలాగే కాంగ్రెస్, సిపిఐఎం, విసికే మరియు ఐయుఎంఎల్ పార్టీల మద్దతుతో మొత్తం 120 మంది ఎమ్మెల్యేల బలంతో అతనైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారనమాట. యాక్చువల్గా గత 60 సంవత్సరాలుగా డిఎంకే ఏఐఏడిఎంకే మధ్య పాలన అయితే అధికారం అయితే మారుతూ వస్తుంది. ఈ 60 సంవత్సరాల తర్వాత మూడో వ్యక్తి 1967 తర్వాత డిఎంకే ఏఐఏడిఎంకే కాకుండా మూడో వ్యక్తి సీఎంగా బాధ్యతలు చేపట్టడం ఇది తొలిసారి అనమాట. అలాగే దళపతి విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పెట్టిన మొదటి సంతకం ఏంటంటే గృహ వినియోగదారులకు ప్రతి 2 నెలలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించే పైలపై విజయ్ తొలి సంతకం చేశారన్నమాట. అలాగే విజయ్తో పాటు 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇతను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టినట్టు మొదటి సంతకం ఏంటంటే గృహ వినియోగదారుల కోసం ప్రతి 2 నెలలకు ఒకసారి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించే ఫైల్పై సంతకం చేశారన్నమాట. నెక్స్ట్, వైస్ అడ్మిరల్ సంజయ్ వత్సాయన్ కొత్త వెస్టర్న్ నేవల్ కమాండ్ చీఫ్గా నియమితులయ్యారు. మే 10, 2026న వెస్టర్న్ నేవల్ కమాండ్ కొత్త చీఫ్గా వైస్ అడ్మిరల్ సంజయ్ వత్సాయన్ నియమితులయ్యారు. ఎందుకంటే ఇక్కడ వెస్టర్న్ కమాండ్ చీఫ్గా ఉన్న ప్రస్తుతం నావికదళ చైర్మన్గా కొత్త అధిపతిగా నియమితులయ్యారు. అందువల్ల అక్కడ ఏర్పడిన ఖాళీ స్థానంలో ఈ వైస్ అడ్మిరల్ సంజయ్ వత్సన్ను వెస్టర్న్ కమాండ్ కొత్త చీఫ్గా నియమించడం జరిగింది. నెక్స్ట్ అవార్డులు, జాతీయ పంచాయత్ అవార్డులు 2025 క్లీన్ అండ్ గ్రీన్ పంచాయత్ విభాగంలో మిజోరాంలోని కవర్తా నార్త్ గ్రామం అగ్రస్థానం పొందింది. దేశవ్యాప్తంగా ఇటీవల జాతీయ పంచాయత్ అవార్డులతో ప్రకటించారు. దాంట్లో క్లీన్ అండ్ గ్రీన్ పంచాయత్ విభాగంలో మిజోరాంలోని కవర్తా నార్త్ గ్రామం అగ్రస్థానం పొందిందనమాట. నేషనల్ పంచాయతీ అవార్డ్స్ లోని మిజోరాంలోని కవర్తా నార్త్ గ్రామం అత్యున్నత ప్రతిభ కనబరిచింది. దేశవ్యాప్త స్థాయిలో క్లీన్ అండ్ గ్రీన్ పంచాయతీ విభాగంలో ఈ గ్రామం కౌన్సిల్ ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. గౌరవ పురస్కారం ఏంటంటే కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ద్వారా అందించే దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సంతత వికాస్ పురస్కారం 2025లో భాగంగా ఈ గుర్తింపు లభించింది. ఎంపికకు కారణాలు ఏంటంటే పారిశుధ్యం, పర్యావరణ పరిరక్షణ మరియు సుస్థిర గ్రామీణ పాలనలో ఈ గ్రామం చూపిన అద్భుతమైన కృషికి గాను ఈ అవార్డు లభించింది అనమాట. కీలక విజయాలు అంటే కవర్తా నార్త్ గ్రామం బహిరంగ ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచడం, భారీ స్థాయిలో మొక్కల పెంపకం చేపట్టడం మరియు సామాజిక భాగస్వామ్యంతో పర్యావరణ అనుకూల పాలన అమలు చేయడంలో ఆదర్శంగా నిలిచింది. అలాగే ఈ విజయము మిజోరాంకే కాకుండా ఈశాన్య రాష్ట్రాల్లోని స్థానిక సంస్థలు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని ఈ అవార్డు అయితే నిరూపించింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోని ఓపికగా చూసినందుకు థ్యాంక్ యూ. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఫస్ట్ వీడియో కాబట్టి కొద్దిగా మనకు అది కన్ఫ్యూజ్గా మీకు ఏమైనా నెక్స్ట్ వీడియోస్ మరింత ఆకర్షణీయంగా మరింత ఇన్ఫర్మేటివ్గా తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే త్వరలో గ్రూప్ 2 నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. మనము ఆంధ్రప్రదేశ్లో ఈనాడు పేపరు, అలాగే న్యూస్ అనేరు, పిఐబి, హిందూ పేపర్ను కవర్ చేస్తూ మనము ఈ కంటెంట్ అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. మా ప్రయత్నం మీకు నచ్చినట్టయితే జస్ట్ మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ విలువైన కామెంట్ని మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.